పుస్తకాల పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. రామాయణం, మహాభారతం, మహాభాగవతం ఈ పురాణాలు భారతీయ సమాజానికి నిత్య దిక్సూచులుగా పనిచేస్తూ ఉన్నాయి. పుస్తకాలు మనిషికి ఆత్మబంధువులు. చినిగిపోయిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నాడు సంఘ సంస్కర్త స్వర్గీయ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఒక చిన్న పుస్తకం శ్రవణ కుమార చరిత్ర, ఒక సత్యహరిశ్చంద్ర అనే చిన్న పుస్తకాలు ఒక సామాన్య బాలుడైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీని ఒక మహాత్ముని చేశాయి. అది మానవుని మీద పుస్తకాలకు ఉన్నటువంటి ప్రభావం. అటువంటి ఒక మంచి పుస్తకాన్ని అమరావతి వివాదాలు వాస్తవాలు అనే ఒక మంచి పుస్తకాన్ని ఈ సమాజానికి అందిస్తున్న కందుల రమేష్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇక అమరావతికి వద్దాం. అమరావతి ఎంత అద్భుతమైన పేరు, ఎంత అందమైన పేరు, ఎంత పవిత్రమైన పేరు. శ్రీరాముని రాజధాని అయోధ్య, శ్రీకృష్ణుని రాజధాని ద్వారక, దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. అటువంటి అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు అపవాదులు వేయడం పాపం పాపం పాపం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూయార్క్ నగరం హడ్సన్ నదీ తీరాన ఉంది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి రాజధాని లండన్ థేమ్స్ నది ఒడ్డున ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది. భారతీయ సాంస్కృతిక రాజధాని కలకత్తా హుగ్లీ నది తీరాన ఉంది. భాగ్యనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ మూసీ నది తీరాన ఉంది. మన ఆంధ్రుల రాజధాని పవిత్ర కృష్ణానది తీరాన ఉంది. ఇటువంటి అమరావతి మీద నిందలు వేయడం చాలా చాలా అవివేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వందిమాగదులు అమరావతి మీద చేస్తున్న అపవాదులేమి అనేక పుస్తకంలో ఉన్నప్పటికీ నాకు తెలిసి 6. 1, ఇది ముంపు. 2వది సామాజిక వర్గం. 3వది ఇన్సైడర్ ట్రేడింగ్. 4వది నిర్మాణ ఖర్చు. 5వది నిధుల కొరత. 6వది వికేంద్రీకరణ. ఓన్లీ పాయింట్ ముంపుకు సంబంధించి 2009లో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణానదికి వరదలు కాదు వచ్చింది, జలప్రళయం. అప్పుడు కూడా ఈ అమరావతి ప్రాంతం మునిగిపోలేదు. ఇక 2వది సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు అని చెప్పింది. ఇక 3వది ఒకే సామాజిక వర్గం. పాపులేషన్ సెన్సస్ తీసుకుంటే కమ్మ వాళ్ళు 18%, రెడ్లు 24%, ఎస్సీలు బీసీలు 55%. సాక్షాత్తు ఆ నియోజకవర్గమే ఒక ఎస్సీ రీజనల్ నియోజకవర్గం. అంతకంటే ఏం కావాలి? అది అపవాదం చెప్పేదానికి. నిర్మాణ ఖర్చు ఎప్పుడు ఎక్కువ తక్కువ ఉండేది బేస్మెంట్ లెవెల్ వరకే. దాని తర్వాత ఎక్కడైనా ఒకటే. ఆ బేస్మెంట్ లెవెల్ ఆల్రెడీ భవనాలు 75% భవనాలు అయిపోయినాయి బేస్మెంట్. ఒకవేళ వేసిన భవనాలకు కూడా మిగతా చోటుకి ఇక్కడికి నిర్మాణ ఖర్చులో తేడా ఏమీ రాలేదు. కాబట్టి అది అపవాదే. ఇక నిధులు ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కావాల్సింది ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ ఎంత సంవత్సరానికి? 2,30,000 కోట్లు ఒక్క సంవత్సరానికి. 5 ఏళ్లకు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు. 11 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లో 5,000 కోట్లు ఎంత 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 తక్కువ. పోనీ అది కూడా విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా రాజధానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఆల్రెడీ 1,500 కోట్లు ఇచ్చారు. మిగతా మొత్తం ఖర్చు వాళ్ళు ఇస్తారు, ఇచ్చి తీరాలి. కాబట్టి రాష్ట్ర బడ్జెట్ నుండి పెట్టుకొని మళ్ళా కేంద్రం నుండి రీఎంబర్స్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి నిధుల సమస్య అనేది సమస్యే కాదు. ఇక వికేంద్రీకరణ. ఏమిటి వికేంద్రీకరణ? అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ కాదు మీరు చెప్పేది.
అధికార వికేంద్రీకరణ అంటే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారంగా గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు, నగర పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు నిధులు, విధులు, అధికారాలు బదిలీ చేస్తే అది అధికార వికేంద్రీకరణ. అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ ఏమి? కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించి తద్వారా 26 జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ముందేల్కంతరగా తెప్పించి అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేయడం, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇవి చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. పెండింగ్ లో ఉన్నటువంటి తెలుగొంగ, గాలేరు నగరి, హంద్రినివా, వెలుగొండ, పులిచింతల, ఉత్తరాంధ్ర సుజల సబంతి ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. అంతేగాని రాజధానిని 3 ముక్కలు చేసి ఒక ముక్క అక్కడ, ఒక ముక్క ఇక్కడ, ఒక ముక్క ఇక్కడ పెడితే దాన్ని ఏమంటారు? జూదగాళ్ళ భాషలో 3 ముక్కలాట అంటారు. జూదగాళ్ళ భాషలో 3 ముక్కలాట అంటారు. అది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, అధికార వికేంద్రీకరణ కాదు. 12 కాపురానికి 12 సూత్రాలు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగేదానికి 12 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇది కొత్తగా మనం అడగడం లేదు, ఆల్రెడీ ఉన్నదానిని కొనసాగించి అభివృద్ధి చేయమంటున్నాం. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, 2014 సెప్టెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని. దట్ ఈస్ నంబర్ 2. అదే రోజు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చేతులు తిప్పుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుందని చెప్పేసి 2 చేతులు పైకెత్తి చెప్పినాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. దట్ ఈస్ నంబర్ 3. 2019 ఎన్నికలకు ముందు అనేక మంది వైకాపా నాయకులు, ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాళ్ళు రేపు వచ్చేసి వైకాపా అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి నుండి విశాఖకు పోతుందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు నమ్మద్దు, మా నాయకుడు ఇక్కడనే ఇల్లు కూడా కొన్నాడని చెప్పేసి ఇదే వైకాపా నాయకులు ప్రచారం చేశారు 2019 ఎన్నికలకు ముందు. దట్ ఈజ్ నంబర్ 4. నంబర్ 5, సాక్షాత్తు 2015 అక్టోబర్ 22న ఈ దేశపు ప్రధానమంత్రి విజయదశమి నాడు భారత పార్లమెంటు మట్టిని, యమునా నది నీటిని తెచ్చి అందరి సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన సందర్భంగా ఎందుకు పార్లమెంటు మట్టిని తెచ్చానంటే యావత్ భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హఠక్ వరకు మొత్తం భారతీయులందరూ అమరావతికి అండగా ఉన్నారని చెప్పేదానికోసం తెచ్చానని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. భారతదేశ మ్యాపులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించడం జరిగింది. ఇప్పటికే 9,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ ఖర్చు చేయడం జరిగింది. సచివాలయం 100% పూర్తయింది, అసెంబ్లీ భవనం 100% పూర్తయింది, మిగతా భవనాలు 50% నుండి 75% పూర్తయ్యాయి. దీన్ని స్మార్ట్ సిటీగా గుర్తించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మొదలుకొని చిత్తూరు జిల్లా కుప్పం వరకు స్కేల్ పెట్టి గీస్తే నట్టి నడిపట్టున అమరావతి వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి అంటున్నాను. కాబట్టి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, తప్పులు చేయడం మానవ సహజం, సరిదిద్దుకోవడం విఘ్నుల లక్షణం, మళ్ళీ చేయడం మూర్ఖుల లక్షణం. నువ్వు ఒకసారి 3 రాజధానుల చట్టం తెచ్చి తప్పు చేశావు, దాన్ని మళ్ళా సరిదిద్దుకున్నావు, విఘ్నత ప్రదర్శించావు. మళ్ళీ ఇప్పుడు తెస్తానంటున్నావు, మళ్ళా మూర్ఖులు అనిపించుకుంటున్నావు. బహుశా నా దృష్టిలో ఒక రికార్డు బ్రేక్ చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మహమ్మద్ బిన్ తుగ్లక్, పిచ్చి తుగ్లక్ను ఆయన రికార్డును బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. 11వ శతాబ్దం నుండి ఇంతవరకు పిచ్చి తుగ్లక్ రికార్డును ఎవరు బ్రేక్ చేయలే. బహుశా ఆయన బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. కానీ అదే సమయంలో పిచ్చి తుగ్లక్ ఏమి జరిగిందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి. పిచ్చి తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుండి దౌలతాబాద్కు రాజధాని మార్చాడు, మళ్ళా సరిపోలేదు, మళ్ళా ఇక్కడ నుండి అక్కడికి మార్చాడు. ఏమైంది తర్వాత పర్యవసానంలో? 4 లక్షల మంది ప్రజానీకం చనిపోయారు. మహోన్నతమైన ఆయన సామ్రాజ్యం నశించిపోయింది. ఆయన పదవీచ్యుతుడైనాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు చరిత్రలో పిచ్చి తుగ్లక్గా సార్థక నామధేయుడు అనిపించుకున్నాడు. నీకు అదే జరగబోతుంది. నువ్వు పొరపాటునో గ్రహపాటునో నువ్వు అమరావతి నుండి విశాఖపట్నానికి సచివాలయాన్ని, రాజధానిని మారిస్తే జరగబోయేది ఇదే. నువ్వు మళ్ళా ఒకవేళ మార్చలేవు, మార్చినా మళ్ళా అక్కడ నుండి ఇక్కడ రావాల్సిందే. ఏ విధంగా అన్నా ఢిల్లీ నుండి దౌలతాబాద్కి మార్చి మళ్ళా దౌలతాబాద్ నుండి ఢిల్లీకి మార్చినట్టుగా
అగైన్ నువ్వు మార్చినా కానీ మళ్ళీ ఇక్కడ రావాల్సిందే, ఫెయిల్ అవుతావు. కానీ పర్యవసానాలు ఏమి? ఈ రాష్ట్ర ప్రగతి నిలబడిపోతుంది, నీ పార్టీ పతనమవుతుంది, నీ రాజకీయ జీవితం సమాప్తమవుతుంది. చరిత్రలో ఆయన పిచ్చి తుగ్లక్, నువ్వు ఒక పిచ్చి రెడ్డిగా సార్థక నామదేవుడు అవుతావు. జాగ్రత్త. అయినా ఎవరికి ఎక్కువ నష్టం అండి? రాష్ట్ర సచివాలయాన్ని, రాజధానిని అమరావతి నుండి విశాఖకు మార్చే ఎవరికి నష్టం ఎక్కువ? రాయలసీమ వాసులకు కాదా? కడప జిల్లా వాసులకు కాదా? పులివెందుల వాసులకు కాదా? ఇప్పటికే పులివెందుల నుండి పుల్లారెడ్డో పుల్లన్నో సుబ్బారావు ఇక్కడికి రావాలంటే, అమరావతికి రావాలంటేనే 6 నుండి 8 గంటలు పడతా ఉంది. మళ్ళా ఇక్కడ నుండి అక్కడికి పోవాలంటే మళ్ళా ఒక 8 గంటలు. నీకంటే హెలికాప్టర్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, కానీ పులివెందుల పుల్లాడికి, పులివెందుల పుల్లన్నకు ఏమున్నాయి? ఆర్టీసీ బస్సులో రావాలి. దేని మీద రావాలి? నీ వేసినటువంటి ఆ రోడ్లు పరిస్థితి చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో, నువ్వు వేసినటువంటి ఆ రోడ్ల మీద రావాలి. వీడికి వచ్చేదానికే తుంటిరిగిపోతున్నాయి. కాబట్టి అక్కడికి పోతే తుంట్లు అస్సలు ఉండవు. కాబట్టి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నా, నీకు వ్యక్తిగతంగా నీ పార్టీకి రాజకీయ మరణ శాసనం అవుతుంది. ఎవరో కాదు, నీ పులివెందుల నియోజకవర్గంలోనే చిత్తుగా ఈ ఒక్క కారణంతోనే ఓడిస్తారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను. చివరిగా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము అనేక సార్లు మా స్టాండ్ చెప్పాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం, ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం. ఇది రాహుల్ గాంధీ గారి మాటగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు 12వ తారీఖున జరగబోవు ఈ యొక్క రాజధాని నుండి, అమరావతి నుండి అరసవెల్లి ఆ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ తరపున మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మా మద్దతు తెలియజేస్తామని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.